ఇంతకుముందు మనం ఒకసారి యాంగర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాం కదా. కోపాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, కోపగించిన సమయాలలో ఎలా మనము కంట్రోల్ చేసుకోవాలి, మనం ఇలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అని ఒకసారి నేర్చుకుంటాం కదా. ఏమైనా గుర్తుందా? ప్రేమ లాస్ట్ సచ్ గాడ్ అని చెప్పింది. లాస్ట్ SACH సచ్ GOD గాడ్, దాని అంతా కంబైన్ చేస్తుంది. ఇప్పుడు మనం యవనస్తులకి ఇంకొకటి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి కదా. అంటే మనల్ని మనము సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటిది? మనల్ని మనము మన మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవడం, మన మనస్సుని మనము కంట్రోల్లో ఉంచుకోవడం. దీన్ని యవనస్తులుగా మనము ఏ విధంగా బైబిల్ నుంచి నేర్చుకోవచ్చు, ఏ వాక్యాలు మనకు డైరెక్ట్గా సెల్ఫ్ కంట్రోల్ నుంచి మాట్లాడుతూ ఉన్నాయి. ఒకవేళ మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటే ఏమవుతుంది, సెల్ఫ్ కంట్రోల్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్ అనేది ఈరోజు నేర్చుకుంటాం. అయితే మొట్టమొదటిగా ఒక వాక్యం చూస్తాము. సామెతలు 25:28. సామెతలు 25:28. సామెతలు 25:28 చదవమ్మా. ప్రాకారము లేక లేనివాడును అంతే. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. ఒకవేళ మనము ప్రాకారం లేకుండా ఒక ఇల్లు ఉందనుకోండి, లేకుంటే ప్రాకారం లేకుండా ఒక పట్టణం ఉందనుకోండి, ఏమవుతుంది? ఎవరంటే వాళ్ళు వచ్చేస్తారు, లోపలికి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. మనకు మన జీవితానికి లేదా మన మైండ్కి మన యొక్క మైండ్కి కానివ్వండి, మనకి ఒక ప్రాకారం ఉండాలి. దాన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఏముండాలి? మనకి ప్రాకారం అంటే బౌండరీస్ ఉండాలి. మన ఇల్లుకి బౌండరీ లేదనుకోండి, ఏమవుతుంది? ఎవరంటే వాళ్ళు వస్తూనే ఉంటారు, ఎక్కడో డోర్ వరకు వచ్చేస్తారు కదా. అట్లీస్ట్ డోర్ వరకు రాకుండా బయటనే ఉండాలంటే మనకి ప్రాకారం ఉండాలి. బయటనే ఉంటారు. ఒక స్టెప్ వాళ్ళు బౌండరీ దాటాలి, దాని తర్వాత ఇంట్లోకి రావాలి. ఒకవేళ మనకి బౌండరీ లేదనుకోండి, డైరెక్ట్ ఇల్లు ఉందనుకోండి, వచ్చేసి డోర్ తీసుకొని లోపలికి వచ్చేయచ్చు కదండి. ఎవరైనా మనం లోపల ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఓకే, డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో మనది ఏముంది ఉండాలి? మన కంట్రోల్లో మనం ఉండాలంటే ఏమి ఉండాలా? బౌండరీ అనేది ఉండాలి. ఒకవేళ బౌండరీ లేదనుకోండి, ప్రాకారం లేక కూలిపోయిన పట్టణం ఎంతో. అంటే ఒకవేళ ప్రాకారం లేదనుకోండి, ఆ ఊరు కంపల్సరీ కూలిపోతుంది. అలాగే మన జీవితానికి ఒకవేళ ప్రాకారం లేదనుకోండి, బౌండరీస్ లేవనుకోండి, మనకి కూడా మన జీవితం కూలిపోతుంది. మనకి క్రిస్టియన్స్గా, మన క్రైస్తవులుగా మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు మనకి అంటే మానవాళి అందరికీ దేవుడు ఆజ్ఞలు చెప్పాడు ప్రధానంగా. అవన్నీ ఏంటి? బౌండరీస్ అనమాట. బాబు మీకు ఈ బౌండరీస్ ఉన్నాయి, ఈ బౌండరీస్ లోపల ఉంటే మీకు ఆశీర్వాదాలు. దాని తర్వాత నేను చెప్పిన అంటే దేవుడు ఏదైతే ప్రణాళిక చేసిందో ఆ ప్రణాళిక ప్రకారంగా మనం వెళ్తాం. ఒకవేళ ఆ బౌండరీస్ దాటి మనం వెళ్ళినాం అనుకోండి, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నట్టు అర్థం. సో మన జీవితానికి మనకు బౌండరీస్ అనేది ఉండాలి. ఒకవేళ బౌండరీ లేదనుకోండి, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నా జీవితానికి ఒక బౌండరీ లేదనుకోండి, గీసుకోలేదనుకోండి, ఏదైతే పట్టణం పాడైపోతుందో మన జీవితం కూడా పాడైపోతుంది. సో ప్రాకారం లేక కూలిన పురము పట్టణం ఎంతో, మనము కూడా ఒకవేళ మన మనస్సుని అణుచుకోలేక ఉంటే మన జీవితం కూడా వాడి గది కూడా అంతే కదా. ఒక చిన్న మనం బైబిల్ స్టార్ట్ కాగానే తన మనస్సుని అణుచుకోలేక ఉన్న వాళ్ళు కొంతమందికి వెంటనే దొరికిపోతారు. ఎవరు ఎగ్జాంపుల్స్? బైబిల్ స్టార్ట్ అవ్వగానే మనకు తెలిసిపోతుంది ఎవరు వాళ్ళు. అవ్వ ఫస్ట్ ఏం చేసిందామె? దేవుడు బౌండరీ చెప్పాడమ్మా, ఇదిగో ఈ పొలంలో ఈ దీంట్లో ఉన్న గార్డెన్లో ఉన్నవన్నీ ఏదైనా తినొచ్చమ్మా కదా. ఇక్కడ ఉన్నాయన్నీ తినొచ్చు ఇక్కడ, కానీ ఈ తోటలో ఒక్కటి మాత్రం తినొద్దమ్మా దేవుడు బౌండరీ చెప్పాడు. ఇదమ్మా నీ బౌండరీ, ఇక్కడ ఇది మాత్రం తినొద్దు, మిగతా అన్ని తినొచ్చు. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చి ఆమెతో మాట్లాడిందండి, మాట్లాడిన తర్వాత ఏమైపోయింది? తన బౌండరీని క్రాస్ చేసి వెళ్ళిపోయింది ముందుకు. అంటే తన మనస్సుని అణుచుకోలేక ఏమైపోయింది? ఆమె శాపాన్ని కొని తెచ్చుకుంటుంది. అప్పటి వరకు ఆమెకి
ఎటర్నల్ లైఫ్. ఆమెకి చావు లేని బ్రతుకు. ఆమె చావు లేని బ్రతుకుకి ఏం తెచ్చుకుంది? ఆమె బౌండరీ దాటి చావు తెచ్చుకుంది. అప్పటి వరకు ఆమెకి ఎలాంటి ఆకలి, ఎలాంటి కన్నీళ్ళు, ఎలాంటి దుఃఖం, ఎలాంటి బాధ లేదు. కానీ ఎప్పుడైతే తన మనసును అణుచుకోలేక బౌండరీ దాటి వెళ్ళిపోయిందో ఏమేమి వచ్చినాయి? తన శరీరానికి బాధ కదా, తన ఆత్మకు మరణం. ఈ రెండు కలిసి వచ్చినాయి ఆమె. కాబట్టి మన జీవితంలో మనం ఒకవేళ సెల్ఫ్ కంట్రోల్గా ఉండలేదనుకోండి, మన జీవితం కూడా ఆదాము లేకుంటే అవ్వలాగా మనము మన బౌండరీ దాటి ముందుకు వెళ్తే మన జీవితానికి మనమే పతనము తెచ్చుకున్న వాళ్ళం. కాబట్టి మన జీవితానికి బౌండరీ అనేది కంపల్సరీ ఉండాలి. క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మన మైండ్కి కంపల్సరీ ఒక బౌండరీ వేసుకొని పెట్టుకోవాలి కదా. ఒకవేళ బౌండరీ లేకుండా వెళ్ళిపోతే అవ్వలాగా మన జీవితానికి నాశనము, బాధ ప్లస్ ప్రాణానికి మరణం వస్తుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ వెంటనే దొరుకుతుంది మనకి. ఏంటిది? ఎవరైనా బైబిల్లో స్టార్టింగ్లోనే రెండో ఎగ్జాంపుల్ కూడా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎవరైనా? ఏశావు కదా. కయ్యను హేబేలు. దాని తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఏశావు యాకోబు జ్యేష్ఠత్వం ఇవ్వడానికి ఏశావు ఏం చేస్తుంది? తన మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయింది. దేన్ని చూసి? దేన్ని చూసి? చిక్కుడుకాయ కూర చూసి అబ్బాయి చాలా బాగుంటుందని చెప్పి తన మైండ్ని కంట్రోల్ చేసుకోలేక, తన శరీరాన్ని తన మైండ్ని కంట్రోల్ చేసుకోలేక ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వమే కాదు, ఇశ్రాయేలు అంటే యాకోబు వచ్చిన ప్రతి ఆశీర్వాదము ఎవరి దగ్గర? యాక్చువల్గా ఏశావు. సో అన్ని ఆశీర్వాదాలు ఎవరు కొట్టేసిండ్రు? యాకోబు తీసేసుకున్నారు. కాబట్టి ఒకటి, అవ్వలాగా మనం మైండ్ని కంట్రోల్ చేసుకోకుంటే బాధలు, కష్టాలు. అలాగే ఏశావులాగా మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మన జ్యేష్ఠత్వాన్ని లేదా మన ఆశీర్వాదాన్ని మనము కోల్పోతాం. ఏశావేమో ఆశీర్వాదాలు కోల్పోయాడు, అవ్వనేమో బాధలు తెచ్చుకొని తనకి మరణం తెచ్చుకుంది. కాబట్టి మన జీవితంలో మనము పాడైపోకుండా ఉండాలంటే మన జీవితానికి మనం బౌండరీస్ వేసుకొని పెట్టుకోవాలి. అంటే మనస్సుని, మైండ్ని, శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఒకవేళ ఆధీనంలో లేకుండా ఏది కనబడితే అది కావాలి, లేకుంటే ఏది సంతోషం ఇస్తుందో దాని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇలాంటివన్నీ మనం పెట్టుకున్నాం అనుకోండి, మన జీవితాన్ని మనమే నాశనానికి తీసుకొని వెళ్తున్నట్టు మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే సామెతలు 16:32 ఒకసారి తీయండి. సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకునడం వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. చూడండి, పట్టణాన్ని పట్టుకున్నా కూడా వానికంటే తన మనస్సుని కంట్రోల్లో ఉంచుకున్నాడు శ్రేష్ఠుడు అంట, దేవుని వాక్యాన్ని బట్టి. అంటే నేను ఒకవేళ పట్టణాన్ని మొత్తం నాకు చాలా బలం ఉంది, నేను అందరినీ ఓడించేసి ఒక పట్టణాన్ని జయించినా కూడా దేవుని దృష్టిలో అది వేస్ట్. ఎప్పుడు? నేను మైండ్ని కంట్రోల్లో ఉంచుకోకుండా. కాబట్టి ఒకవేళ మనము మైండ్ని కంట్రోల్లో ఉంచుకుంటే మనం ఎంతో మంది రాజుల కంటే ఉన్నతులుగా దేవుని దృష్టిలో ఉంటాం. ఎంతో మంది ఆఫీసర్స్ కంటే మనమే దేవుని దృష్టిలో గొప్పవారికి కనబడతాం. ఎప్పుడు? మన మైండ్ని మనము కంట్రోల్లో ఉంచుకుంటే. తన మనస్సుని ఆధీనంలో ఉంచుకున్న వాడే ధన్యుడు అంట. ఎవరికంటే? ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న వానికంటే. అంటే ఒక రాజు కంటే నువ్వు గొప్పగా ఉండొచ్చు ఎప్పుడు? మన మనస్సుని మనము కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు. చూడండి, యోసేపు రాజేమో అక్కడ ఉన్నాడు, యోసేపు ఏమో ఎక్కడ ఉన్నాడు? పని చేస్తా ఉన్నాడు. కానీ దేవుడి దృష్టిలో ఆ రాజు కంటే యోసేపే గొప్ప కనబడ్డాడు. ఇప్పుడు తన మైండ్ని కంట్రోల్లో ఉంచుకున్నాడు. అందుకని దేవుడు ఏం చేసిండు? ఆ రాజుని ప్లేస్కి ఈయనని తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మైండ్ మనది ఒకవేళ కంట్రోల్లో ఉంటే మనం ఎంతో మంది రాజుల కంటే మనం శ్రేష్ఠులం దేవుని యొక్క దృష్టిలో. మనం ఏదో రాజులుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు ఆల్రెడీ మనల్ని రాజులుగా చూస్తాడు. ఎప్పుడు? మన మనస్సుని మనము కంట్రోల్లో ఉంచుకుంటే. తన మనస్సుని ఆధీనంలో ఉంచుకున్నాడు వాడే ధన్యుడు. ఎవరికంటే? పట్టణాన్ని పట్టుకున్నాడు కంటే. అంత పెద్ద రాజు కన్నా మనమే గొప్ప వాళ్ళం అవుతాం. ఎప్పుడు? మన మైండ్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటాం. కాబట్టి మనమందరము మన మైండ్కి ఏం పెట్టుకోవాలా?
బౌండరీస్ పెట్టుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడొద్దు, ఏది చూడాలి, ఏది చూడొద్దు, ఏది చదవాలి, ఏది చదవద్దు, ఇవన్నీ బౌండరీస్ మనకి కదా. ఎటు స్టెప్ తీసుకోవాలి, ఎటు స్టెప్ తీసుకోవద్దు, ఇది పాపం, ఇది మంచిది, ఇవన్నీ దేవుడు ఆల్రెడీ మనకి బౌండరీస్ పెట్టుకున్నాడు. ఒకవేళ మనం ఆ బౌండరీస్ దాటి బయటికి వెళ్తున్నామంటే ఏం తెచ్చుకుంటున్నామంట, మన జీవితాన్ని మనము ప్రాకారం లేని పట్టణం కంటే, పట్టణం ఎలాగో మన జీవితానికి బౌండరీస్ లేకుండా అలాగే, అది ఎలా కూలిపోతుందో మనం కూడా అలాగే కూలిపోతాం. కాబట్టి మన జీవితానికి మనం బౌండరీస్ పెట్టుకొని నడుచుకోవాలి. యవనస్తులుగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఎన్నో చోట్లకు వెళ్తూ ఉంటాం, కాలేజీలోకి వెళ్తాము, చదువుకుంటుంటాము, లేదా బస్ స్టాప్లో ఉంటాము, ఎక్కడెక్కడ మనం తిరుగుతూ ఉంటాం కదా యవనస్తులుగా. అలాగే మనం ఎన్నో చూస్తూ ఉంటాం, వేరే పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చూసిన తర్వాత మనము మన జీవితానికి మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన బౌండరీస్ పెట్టుకోవాలి. ఆ యవనస్తులు ఇలా చేస్తే నేను చేయకూడదు, నాకు బౌండరీ ఉంది, నా మనసుని నేను కంట్రోల్లో పెట్టుకోవాలి. అర్థమవుతుందని చెప్పేది. వేరే యవనస్తులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము, అవన్నీ మనం చూసినప్పుడు మనం లోకంలో నడుస్తున్న కొద్దీ మన జీవితంలో మనం ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళని చూసినప్పుడు మన బౌండరీస్ మనం దాటి వెళ్ళొద్దు. ఎందుకంటే క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మనకు దేవుడు కొన్ని బౌండరీస్ పెట్టుకున్నాడు. ఒకవేళ ఆ బౌండరీస్ దాటి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే మన జీవితాన్ని మనం కూలిపోయేలాగా మనం చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? సో చూసిన ప్రతిదాన్ని, లేదంటే కనపడ్డ ప్రతిదాన్ని, లేకుంటే మనసుకు నచ్చిన ప్రతిదాన్ని, మనకు ఆశించిన ప్రతిదాన్ని మనం తీసుకోవాలని ట్రై చేయొద్దు. మనకు కావాలి అని వెళ్ళిపోవద్దు. ఏశావు చూసిండు, నచ్చింది, వెళ్ళిపోయాడు, తిన్నాడు. తన జ్యేష్ఠత్వాన్ని, తనకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. కాబట్టి మనం చూడగానే ఇది నచ్చింది, నాకు ఇంకా వద్దు, నేను వెళ్ళిపోతాను అనుకుంటే దేవుడి వెనక ఏదైతే ఆశీర్వాదాలు పెట్టిండో దానికంటే పెద్ద ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ దాన్ని పోగొట్టుకొని మనం దీని చుట్టూ వెళ్తున్నాం. అర్థమవుతుందా? దేవుడు మనకు ఆల్రెడీ దేవుని పిల్లలం మనం కదా. ప్రతి దేవుడికి మన పట్ల మంచి ప్రణాళిక ఉంది. దేవుడు ఏమన్నాడు బైబిల్లో, మీ ఆలోచన కంటే నా ఆలోచనలు హెచ్చైనవి. మనము మన గురించి ఎంత ఆలోచిస్తున్నామో దేవుడు మనకంటే ఎక్కువ మన గురించి ఆలోచిస్తూ ఉన్నాం కదా కదా. కాబట్టి మనకు ఆల్రెడీ దేవుడు ఒక ప్లాన్ పెట్టేసి ఈమె తీసుకెళ్ళి ఇక్కడ పెడదాము, ఈమెకి మంచి ప్రణాళిక ఉందని దేవుడు అనుకుంటే మనం ఏం చేస్తాము, మన బౌండరీస్ని దాటి బయటికి వెళ్ళిపోయి నాకు ఇది బాగుందని మనకు కొంచెం ఆశీర్వాదాలకి మనం వెళ్ళిపోతే దేవుడు ఏదైతే మనకు ఆశీర్వాదాలు ఆల్రెడీ ఆయన ప్రణాళికలో ఉన్నాయో ఆ ప్రణాళికని మొత్తం మనం క్యాన్సిల్ చేస్తాం. కాబట్టి ఈయన అనుకున్నాడు, ఎవరు యోసేపు కూడా, నాకెందుకు ఈ చిన్న పాపం అనుకున్నాడు. దేవుని ప్రణాళిక ఆయన తీసుకుపోయి రాజు చేసింది కదా. సో మనము మన బౌండరీస్ని దాటి వెళ్ళొద్దు. ఒకవేళ బౌండరీస్ దాటి వెళ్ళకుండా ఉంటే దేవుడు ఏదైతే ప్రణాళిక మన కొరకు రాసి పెట్టిండో ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు నేను హెచ్చిస్తాడు. కాబట్టి యవనస్తులుగా మనం ఉన్నప్పుడు మన మైండ్కి, మన శరీరానికి మనం ఏం పెట్టుకోవాలా, బౌండరీస్ పెట్టుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ కంపల్సరీ ఉండాలా. మన యొక్క ఆత్మ నిగ్రహము, శరీర నిగ్రహం లేదా ఆత్మ నిగ్రహాన్ని మనము పెట్టుకొని ఉండాలి. క్రైస్తవులుగా మనం చూసిన ప్రతి దానికి వెళ్ళిపోద్దు, ఆశించవద్దు. అవ్వ ఆశించింది, శరీరానికి బాధ తెచ్చుకుంది, ప్రాణాన్ని కోల్పోయింది. ఏశావు బయలు చూసిండు, కావాలనుకున్నాడు, తన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. కానీ యోసేపు చూసిన దాన్ని, వచ్చిన దాన్ని కూడా వదులుకొని దేవుని ప్రణాళిక ప్రకారం రాజైపోయాడు కదా. కాబట్టి మనము మన జీవితాన్ని కాపాడుకోవాలంటే, మన జీవితాన్ని మనం నాశనానికి తీసుకెళ్ళిపోకుండా ఉండాలంటే మనము మన ఆత్మను, మన మైండ్ని మనము నిగ్రహంగా ఉంచుకోవాలి. మనము మన పరిధిలో ఉండాలి. క్రైస్తవ బిడ్డలుగా మనము మన పరిధి దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే నీకు ఈ పరిధి దాటి వెళ్ళిపోయి వచ్చే సంతోషం కంటే దేవుడు ఇచ్చే సంతోషం చాలా, ఆశీర్వాదం చాలా పెద్దది. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనల కంటే చాలా ఉన్నతమైనవి. మన గురించి ఆయన రాసిన ఆలోచనలు, ఆయన రాసిన ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి. వాటిని పోగొట్టుకొని మన బౌండరీస్ దాటి మనము వెళ్ళకూడదు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే మనము బౌండరీస్ పెట్టుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి కదా. ఎందుకన్నా సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి అని అంటే ఏం చెప్పాలా? ఎందుకంటే
సెల్ఫ్ కంట్రోల్గా అంటే మనం బౌండరీస్ దాటి మనం వెళ్తే వచ్చే ఆశీర్వాదాల కంటే, సంతోషం కంటే దేవుడు పెట్టే ఆలోచనలు, దేవుడు మన గురించి రాసిన ప్రణాళిక చాలా ఎత్తైనది. మనం చూస్తున్నాం కదా, ఏషావు కొద్దిగా తినేసి టేస్ట్ కోసం 10 నిమిషాలు తిన్నాడేమో, కానీ దేవుడు దాచిన ఆశీర్వాదాలన్నీ పోయినాయి. ఈమె 100 సంవత్సరాలు నేను ఈ కాయ తింటే చాలు అనుకుని తినేసింది. నేను ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతా అనుకుంది, కానీ దేవుడు ఏమో నువ్వు ఇంకా చావద్దమ్మా అని దేవుడు చేస్తే ఆమె చావు తెచ్చుకుంది. కాబట్టి మనం చేసే చిన్న పొరపాటు, ఆ పొరపాటుని మనం అసలు ఆ టైంలో మనం కంట్రోల్ చేసుకోకుండా ఉంటే దాని పరిణామం ఎక్కువగా ఉంటుంది. చూడండి, అపోస్తలుల కార్యంలో వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఎవరు వాళ్ళు? అనన్య సప్పీరా. ఏం చేస్తారు అనన్య సప్పీరా? పొలం అమ్మి దేన్ని దాచుకున్నారు వాళ్ళు? ధనం కొద్దిగా దాచిపెట్టుకొని మేము ఇంటే అమ్మినాం అనుకున్నారు వాళ్ళు. చూడండి, వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఈ కొద్దిగా మనకు ఉంటే చాలు అనుకొని దాన్ని దాచుకొని ఆయనకు వచ్చి అబద్ధం చెప్పారు. చూడండి, ఆ వచ్చే వాళ్ళు దాచుకున్న 500 1000 రూపాయల కంటే ఒకవేళ అవి ఇచ్చింటే దేవుడు ఎంత ఆశీర్వదించేవాడు వాళ్ళకి కదా. దాన్ని దాచుకొని వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? ఆశీర్వాదం పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇద్దరు. కాబట్టి మనము మన జీవితంలో ఒకవేళ బౌండరీస్ లేదా మనకి సెల్ఫ్ కంట్రోల్గా మనం ఉండకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో నడిచే ప్రతి దాంట్లో ఎక్కడెక్కడ మనకు ఏమొస్తూ ఉంటాయి? టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి కదా. ఎక్కడెక్కడ టెంప్టేషన్స్ వస్తున్నాయో అక్కడ చూడండి, ఇది నా బౌండరీ దాటుతుందా, బౌండరీలో ఉందా. ఒకవేళ బౌండరీ దాటుతుందంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ వచ్చే సంతోషం కంటే దేవుడి రాసిన ప్రణాళికను మీరు పోగొట్టుకుంటున్నారు. ఆ సంతోషాన్ని తీసుకోవడం కోసము దేవుని యొక్క ప్రణాళికలే మీరు క్లోజ్ చేస్తున్నారు. మొత్తం మనం క్లోజ్ చేసేసుకుంటున్నాం. ఒకవేళ ఆ ప్రణాళికను, దేవుని ప్రణాళికలో మీరు నడుచుకుంటూ వెళ్తే అప్పుడు ఆ వచ్చే సంతోషం కంటే, చూడండి, మీరు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను చూసి సంతోషపడేలాగా చేస్తారు దేవుడు. కాబట్టి మనము దేవుని యొక్క ప్రణాళికలో నడవాలంటే మనం మనల్ని సెల్ఫ్ కంట్రోల్గా ఉంచుకోవాలి. యోగుకి అన్నీ పోయినాయి, అయినా కూడా తన యొక్క మైండ్ని తను అప్సెట్ చేసుకోలేదు. మనం అంతకంటే ఘోరం ఉన్నామా కదా. యోగుకి అన్నీ పోయినాయి, అన్నీ మొత్తం తన శరీరం, లాస్ట్కి తన శరీరం కూడా తనకి సహకరించట్లేదు, మొత్తం ప్రాబ్లం వచ్చేసింది. అయినా కూడా ఉన్నాయని పోయినాయి, ఓకే. తనన్న మంచిగా ఉండి నేను మళ్ళీ సంపాదించుకుంటా అనుకుంటాడా? అది లేదు. తనకి రోగం వచ్చి అడుగుతున్నాడు, అయినా కూడా తన మైండ్ని ఎట్లా కంట్రోల్లో చేసుకున్నాడు చూడండి. వాళ్ళ భార్య వచ్చేసి ఏమన్నది? చచ్చిపో నువ్వు, దేవుని తిట్టన్నది. కానీ ఆయన ఏమంటుండు? పిచ్చిదానిలాగా నువ్వు మాట్లాడుతున్నావు, సంతోషం వచ్చినప్పుడు తీసుకున్నాం, బాధ వస్తే తీసుకోవద్దా అని అన్నాడు. అంటే ఎంత కంట్రోల్డ్గా ఉన్నాడు చూడండి ఆయన. తన మైండ్ని ఎంత ఆధీనంలో పెట్టుకున్నాడు అంటే దేవుని పట్ల తనకున్న ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసం తనని కంట్రోల్ దాటకుండా చేసింది. కాబట్టి మనం ఒకవేళ మన జీవితంలో దేవుని పట్ల అంత విశ్వాసం అంటే ఏది జరిగినా అది మంచికే, దేవుడు ఎలాగైనా నన్ను ఆశీర్వదిస్తాడు అనే మైండ్ సెట్తో ఒకవేళ మనం ఉంటే ఎలాంటిది జరిగినా మనం ఆ బౌండరీ దాటి మనము వెళ్ళాము కదా. కాబట్టి అంతకంటే అంటే యోగు కంటే మనం అంత దూరంగా లేము. అలాగే హన్నా చూసిందా ఎంత అంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటూ వస్తుంది, అడిగి పోయి మందిరానికి వెళ్ళి ప్రతి సంవత్సరం వెళ్తుంది, అయ్యా నాకు కొడుకు లేడని ఏడ్చుకుంటూ వస్తుంది. మళ్ళీ పోతుంది, అయ్యా నాకు కొడుకు లేదని ఏడ్చుకుంటూ వస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా తన యొక్క మైండ్ని ఇంకా కంట్రోల్లో ఉంచుకుంది. దేవుడిని వదిలేసి పక్కకి వెళ్ళలేదు. దేవుడు ఇంకా నాకు కొడుకు ఇయ్యడు అని వదిలేసి వెళ్ళలేదు. ఒక విశ్వాసం పట్టుకుంది, దాంతోనే వెళ్తా ఉన్నాం. దేవుడు ఇస్తాడు అంత దూరం ఏడ్చుకుంటూ అక్కడ ఏడ్చుకుంది. కానీ ఇంకా వద్దు, ఈ సంవత్సరం నేను పోను అని అనుకోలేదు. ప్రతి సంవత్సరం పోతుంది. మనకైతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు ప్రార్థన, దాని తర్వాత ఏం చేస్తాం? మనం కంట్రోల్ పోతుంది. దేవుడు ఇయ్యలే, మనం వేరే వాళ్ళని అడుగుదాము, వేరే వాళ్ళతో మాట్లాడదాము, వేరే సజెషన్ తీసుకుందాము అని అనుకుంటాం. కానీ అప్పట్లో ఆమె ఎన్ని సంవత్సరం పోతూనే ఉంది, అడుగుతూనే ఉంది, అయ్యా నాకు కుమారుని, అయ్యా నాకు బిడ్డని, అయ్యా నాకు సంతానాన్ని అనుకుంటూ పోతూనే ఉంది. ఆమె తన యొక్క మైండ్ని ఎలా చేసుకుంది? దేవుని పట్ల పైన వాటి మీదే మనసు ఉంచుకుంటాను కదా వాక్యం. అలాగా వాళ్ళు దేవుని పైన మనసు ఉంచుకున్నారు. ఇంకంతే, ఎలాగైనా ఇస్తాడు. ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరం ఇస్తాడు, ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరం.
అది వాళ్ళు కంటిన్యూ చేసిండ్రు కాబట్టి దేవుడు ఏం చేసిండ్రు, బైబిల్లో రాసే ఒక ప్రవక్తలు ఇచ్చిండు దేవుడు. చూడండి, ప్రపంచమంతా చెప్పుకుంటే సమూయేలు ప్రవక్తలు ఇచ్చిండు. ఆమె ఏమనుకుంది, నాకు ఒక కొడుకు వస్తే చాలనుకుంది. ఒక కొడుకు వస్తే, ఒక కుమారుడు వస్తే, నాకు సంతానం వస్తే చాలయ్యా, నాకు ఒక కొడుకుని నీకే ఇచ్చేస్తాను. మనందరిలాగా ఒక కొడుకుని కనుక్కొని కని సైలెంట్ ఉందా? లేదంటే ప్రపంచానికి ప్రవక్తనిచ్చిన తల్లిగా నిలబడింది ఆమె. ప్రపంచానికి ఒక ప్రవక్తనిచ్చిన తల్లిగా నిలబడింది. ఎప్పుడు తన మైండ్ని ఎప్పుడైతే ఒక దేవుని మీద పెట్టుకుందో, దేవుని మీద నిలుపుకుందో, తన మైండ్ని ఎప్పుడైతే పక్కకు తీయకుండా, అంటే వేరే వాళ్ళు వచ్చారంటారు, అమ్మా మీ దేవుడు వేస్తామా, ఒక విగ్రహం ఉంది, మనం మొక్కుదాం, మా కొడుకులు కొట్టుకున్నాను అని అంటారు. ఆమె అన్నారా? ఎన్ని సంవత్సరాలు ఆమె కంటిన్యూ చేసి ఎంతమంది అని అంటారు ఆమె కదా. అప్పుడు విగ్రహాలు చాలా ఉన్నాయి, చాలా మంది దేవతలు ఉన్నారు, వేరే వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. మనం అనుకుంటాం ఇక్కడ ఇండియాలో ఫస్ట్ అయితే చూడండి ఏం చెప్తున్నాను మర్చిపోయాను. సమూయేలు ప్రవక్త వినండి. సమూయేలు ప్రవక్త అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, హన్న ఒకవేళ మనలాగా జస్ట్ ప్రేయర్ చేసి వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని ఒకవేళ పక్కకు వెళ్ళింటే ఒక కుమారుని కనేదేమో, కానీ ఆయన పేరు బైబిల్లో వచ్చేదా? ఆమె పేరు బైబిల్లో వచ్చేదా? కానీ ఆమె దేవుని పట్ల మనసు నిలిపోతుంది కాబట్టి ఆమె పేరు, ఆయన పేరు ఎక్కడ వచ్చినాయి? ప్రపంచం మొత్తం గుర్తు చేసుకునే ప్రవక్తలలో ఒక పేరు, ఒక పెద్ద ప్రవక్త అంట. చూడండి, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మన యొక్క బౌండరీలో మనం ఉంటే, మన విశ్వాసం మనము దేవుని పైన పెట్టుకుంటే, దేవుడు నిన్ను ఈ లోకల్గా ఉంచాడు. దేవుడు మనం వచ్చే 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు ఆశీర్వాదాలకు కాదు, దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడంటే, నిన్ను చూసి వేరే వాళ్ళందరూ సంతోషపడే బిడ్డలుగా మనల్ని చేస్తారు. కాబట్టి మన జీవితానికి మనం బౌండరీస్ కంపల్సరీ పెట్టుకోవాలా. దేవుని పైన విశ్వాసం అంటే బౌండరీ అంటే ఏంటి? దేవుని పైన మన యొక్క విశ్వాసాన్ని పెట్టుకోవాలా. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా యోగు లాంటి సిచ్యువేషన్ మనకు రాదు. అన్నలాగా మనం సంవత్సరాలు మనం చేయట్లేదు కదా. అయినా కూడా మనము వచ్చిన చిన్న కష్టాలకి దేవుని పైన ఒకవేళ మనస్సు నిలుపుకుంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు చాలా పెద్దగా ఉంటాయి. సరే, కొన్ని వాక్యాలు చూసాము. మనం ఎలా మన కంట్రోల్లో మనం ఉండొచ్చు కదా. ఇప్పటివరకు మనం కంట్రోల్లో ఎవరు ఉంచుకున్నారు, ఎవరు తన సెల్ఫ్ కంట్రోల్ నుంచి బయటకు వెళ్ళినారో మనం మాట్లాడినాం కదా. మనం ఎలా మనల్ని మనము ఆత్మనిగ్రహంలో మనం కాపాడుకోవచ్చు. కొన్ని వాక్యాలు చూద్దాము. రోమా 12:2. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన నూతన ఒకటి వలన. అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంట, మనల్ని మనం మార్చుకోవాలంటే దేన్ని అనుసరించొద్దంట? ఈ లోక మర్యాదను అనుసరింపక. ఫస్ట్ ఏం చేయాలి? మనము ఈ లోక మర్యాదను అనుసరించాల్సిన అవసరము లేదు. చూడండి, పొద్దున మనం వాక్యాలు చదివేటప్పుడు అంకల్ వాస్తవంగా చెప్పినప్పుడు నేను కొన్ని వాక్యాలు చదువుతున్నాను. అక్కడ ఏమనుందంటే, హిజ్కియా తర్వాత వచ్చిన రాజకీయ హిజ్కియా కొడుకు వచ్చాడు మనష్షే. ఆయన ఏం చేసిండంట? శకునగాండ్రు, గారడి విద్యలు, దాని తర్వాత ఇవి చెప్తారు కదా, ఏంటిది నెక్స్ట్ ఏం ఉంటుంది, సోదగాండ్రు, వీళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసిండట, వాళ్ళని పెంచిండట. ఇవన్నీ లోక మర్యాద. అంటే ఇది జరుగుతుందా, ఇది జరగదా, నాకు చెప్పమ్మా, ఇక్కడ వెళ్తే అది అవుతుంది, ఈ రోజు పెడితే బాగుంటుంది, ఈ రోజు పెట్టకుంటే బాగుండదు, ఈ టైంకి మనకు అన్న అయిపోవాలా, ఈ టైం తర్వాత అవ్వద్దు. ఇవన్నీ లోక మర్యాద కదా. దేవుడు మనకు ప్రతి సెకండ్, ప్రతి టైము, ప్రతి నిమిషము అన్నీ మంచిగా మనకి ఇచ్చింది కదా. కానీ లోక మర్యాదను ఫస్ట్ మనం అనుసరించొద్దు. వీళ్ళు ఇలా చేస్తుంటారు కదా, నేను కూడా చేస్తే బాగుంటుంది. ఆ యవనస్తులు ఇట్లా చేస్తుంటారు కదా, వాళ్ళకి మంచిగా అయింది, నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది. వద్దు, మనకి లోక మర్యాదను అనుసరించాల్సిన అవసరము
లేదు. ఏది ఉత్తమమో దాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఏది ఉత్తమమో అది తెలుసుకోవాలి. దేవునికి అనుకూలమైన దాన్ని మనం పట్టుకొని వెళ్ళాలి. అప్పుడు మన మనసు మారి రూపాంతరము మనము చెందుతాం. ఫస్ట్ లోక మర్యాదను అనుసరించాల్సిన అవసరము లేదు. ఎప్పుడైతే మనం లోకానికి దూరం అవుతూ ఉంటామో దేవుని చిత్తానికి దగ్గర అవుతూ ఉంటాం కదా. దేవుని చిత్తానికి దగ్గర అవ్వాలంటే లోక మర్యాదలు లేదంటే లోకానికి దూరం అవుతూ ఉంటాం. మనం ఇంకా లోకాన్ని పట్టుకొని లోకంతోనే వెళ్తా ఉన్నాం అనుకోండి, మనం దేవుని చిత్తానికి దగ్గర అవ్వలేము. ఒక మంచి మాట అంటారు కదా అందరు క్రైస్తవ పెద్దవాళ్ళు, ఏమంటారు? సముద్రంలో మనం ఉంటాము కదా. సముద్రం అంటే లోకం, లోకంలో మనం ఉంటాము. కానీ ఆ నీరు అంటే ఆ బోట్లో, సముద్రం బోట్లో మనం ఉంటాము. కానీ ఏమంటామో నీరు మనకి తగలకుండా చూసుకోవాలి. చుట్టూ సముద్రమే ఉంది మనకి, కానీ ఆ బోట్లో ఉండి ఆ నీరు తగలకుండా మనం చూసుకోవాలి. మనం లోకంలోనే ఉన్నాం, కానీ లోకాన్ని అనుసరించాల్సిన అవసరము లేదు. లోకంలో ఉన్న పాపాన్ని మనము తగలాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే లోకాన్ని ఫస్ట్ మనం అనుసరించడం మానేయాలి. సెకండ్, గలతీ రాసిన పత్రిక 5:16. గలతీలకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పున్నదేమనగా చాలా ఏంటంట, మనం దేని ప్రకారంగా నడుచుకోవాలి? శరీరం. ఇంకా చదువు. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చాలి. ఒకవేళ మనకు శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండాలంటే సెకండ్ మనం ఏం చేయాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అంటే మనం చేసే పని ఇది దేవుని సంబంధమైనదా కాదా అని మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు మనము ఆత్మానుసారమైన దాన్ని చేస్తాము, శరీరానుసారమైన దాన్ని మనము చెయ్యము. ఫస్ట్ ఏం చేయాలా? లోకాన్ని అనుసరించవద్దు. లోకం ఎలా వెళ్తే మనం అలా వెళ్ళొద్దు. రెండవది, శరీరేచ్ఛను నెరవేర్చొద్దు అంటే ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవడం ఎలా అంటే ఏదైతే శరీరానుసారంగా వస్తుందో దాన్ని పక్కకు చెప్పి ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ట్రై చేయాలి. ఎలా మనం కంపేర్ చేసుకోవాలి, ఇది శరీరానుసారమైందా ఆత్మానుసారమైందా? ఆత్మానుసారమైనది అని అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది. ఏదైతే ఆత్మానుసారంగా మనం నడుస్తామో అదే దేవుడు చెప్పింది. శరీరానుసారంగా మనం నడుస్తున్నాం అంటే అది శరీరం కార్యం ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా మనం నడిస్తే అవన్నీ ఆత్మానుసారంగా నడిచినట్టు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ట్రై చేయాలి. మూడోది, కీర్తనలు 141:3. కీర్తనలు 141:3. యెహోవా నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమున తాపు పెట్టుము. చాలు. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కాపుదల ఉండాలి. మన నోటికి ఏముండాలి? 141 కాపు. నోటికి కావలియుంచుము, నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమున తాపు పెట్టుము. చాలు. మూడోది ఏం చేయాలి? మనము మన యొక్క నోటికి తాళం వేసుకొని ఉండాలి. బైబిల్లో ఉంది కదా, వినడానికి వేగిరపడండి, కోపపడడానికి నిదానించండి, అలాగే మాట్లాడడానికి నిదానించాలి. టక్కన మాట్లాడము అది మనం కంట్రోల్లో ఉంచుకోలేదని అర్థం కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చినా టక్కన ఏదైనా చెప్పింది అనుకోండి, వెంటనే రియాక్ట్ అయిన అనుకోండి, దాన్ని ఏమంటారు? నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదురా అని అంటాం, అంతేనా? కాబట్టి మనం కంట్రోల్లో ఉంచుకోవాలంటే మన నోటికి ఏముండాలి? ఇప్పుడు మన పెదవులకి కాపుదల ఉంచాలి, కట్టుకోవాలి. అంటే మనం బౌండరీ పెట్టుకోవాలి. మన మైండ్కి కంట్రోల్లో ఉండాలంటే మన నోటికి కూడా కంట్రోల్ ఉండాలి, మన నోటికి కూడా కాపుదల ఉండాలి, మన నోటికి కూడా కంచె ఉండాలి. ఒకటి, లోకానుసారంగా నడవద్దు. రెండవది, దేవుని ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడవడం అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా చేయడము. మూడోది, మన నోటికి మనము కాపుదల పెట్టుకోవాలి. ఎవరైతే నోటికి కాపుదల ఉంటుందో దేవుడు వారిని బాగా ఆశీర్వదిస్తాడు. ఈయన మితముగా మాట్లాడతాడు అంటే చాలా తక్కువగా మాట్లాడతాడంటే ఎక్కువగా ఆలోచిస్తాడు. ఎక్కువగా మాట్లాడేవాడు తక్కువగా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆలోచించడానికి టైం ఉండదు, టక్కగా మాట్లాడమే, కాబట్టి ఆలోచన ఉండదు.
ఎవరైతే మితంగా మాట్లాడతారో వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, ఏది కరెక్ట్ ఏది తప్పు, ఏది కరెక్ట్ ఏది తప్పు ఆలోచిస్తారు, వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు. కాబట్టి మన నోటికి ఏముండాలా? కాపుదల ఉండాలి. నాలుగోది మొదటి కొరింథీ 10:13. మొదటి కొరింథీ 10:13. మనుషులకు కలుగు శోధనలు తప్ప దేవుడు నమ్మదగిన వాడు కంటే నేను సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనియాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను. ఇది మనము గుర్తు పెట్టుకోవాలి. ఇందాక మనం ఏమన్నామో, ఫస్ట్ది ఆత్మానుసారంగా నడవద్దు, లోకానుసారంగా నడవద్దు, ఆత్మానుసారంగా నడవాలి, నోటికి కళ్ళెం ఉండాలి. నాలుగోది గుర్తు పెట్టుకోవాలి. ఏం గుర్తు పెట్టుకోవాలంటే, అమ్మ నాకు ఏ శోధన వచ్చినా ఇది సహింపగలిగినదే. దేవుడు నాకు ఎలాంటి శోధన ఇస్తుండో సహింపగలిగినదే. అంటే నీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది 2 రోజులు సహిస్తావా, 10 రోజులు సహిస్తావా, 1 సంవత్సరం సహిస్తావా, 5 సంవత్సరాలు సహిస్తావా? దేవుడికి తెలుసు. మనకి ఏ ప్రాబ్లం వచ్చిందో, అది ఫైనాన్షియల్గా కావచ్చు, లేకుంటే శరీరానుసారమైన రోగం కావచ్చు, పిల్లలకి బాగలేదు కావచ్చు, ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏదైనా శోధన మనకి వచ్చిందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి? ఇది నేను సహింపగలిగినదే. సహింపగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు ఇయ్యడు. ఒకవేళ నేను సహించినా దీన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలా? గుర్తుపెట్టుకోవాలి. మనకి తక్కువ మార్కులు వచ్చినాయా? దేవుడికి తెలుసు నువ్వు ఎన్ని సంవత్సరాలు దీన్ని సహించగలుగుతావు. నీకు ఏదైనా ఫ్రెండ్స్ ఏదైనా మాట అన్నారా? దేవుడికి తెలుసు నువ్వు ఎంత సహిస్తావు. ఆ సహించిన దాంట్లో నుంచి బయటికి కూడా దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పిండు క్లియర్గా, అమ్మా నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా లోకంలో ఉన్న దానికంటే నువ్వు సహింపగలిగిన దానికంటే దేవుడు ఎక్కువ ఇయ్యడు. యోగులాగా నీకు కష్టాలు రావు. ఒకవేళ వచ్చినా దాని నుంచి బయటకు తీసుకొని వచ్చి ఆశీర్వదించే దేవుడు మనకు ఉన్నాడు. దేవుడు బైబిల్ చెప్తుంది, సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఇయ్యడు. గుర్తుపెట్టుకోవాలి, సహింపగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు ఇయ్యడు. కాబట్టి ఎంత శోధన వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా గుర్తుపెట్టుకోవాలి. ఏమని? ఇది నేను కొన్ని రోజులు సహిస్తా, దేవుడికి తెలుసు. నేను ఎప్పుడైతే బర్న్అవుట్ అవుతానో, ఎప్పుడైతే నేను సహించానని దేవుడికి తెలుస్తుందో, దేవుడు కంపల్సరీ నేను బయటకు తీసుకొచ్చేస్తాను. గుర్తుపెట్టుకొని సంతోషంగా ఉండాలి. క్రైస్తవులు ఇదే, మనకేం కావాలా? ఎలాంటి కష్టం వచ్చినా సంతోషించగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యం గుర్తు రావాలి మనకి. అబ్బా కష్టం వచ్చిందా, దేవుడు నాకు కష్టం పెట్టిండు, నేను ఎంత సహిస్తానో దేవుడికి తెలుసు. ఇది 2 రోజుల 3 రోజుల నాకు జ్వరం వచ్చిందా, నేను 2 రోజులు సహిస్తున్నా, 3 రోజులు సహిస్తున్నా, దేవుడికి తెలుసు. దాంట్లో దేవుడు తీసేస్తాడు. ఫైనాన్షియల్ కష్టం వచ్చిందా, దేవుడికి తెలుసు. నేను ఎన్ని రోజులు నాకు అప్పులు దొరుకుతాయి, నాకు ఎన్ని రోజులు ఏమైతే అన్ని దేవుడికి తెలుసు. ఆ రోజు తర్వాత నాకు ఎప్పుడైతే మొత్తం క్లోజ్ అవుతాయో దేవుడు తప్పనిసరిగా బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది, సహించగలిగిన దానికంటే ఎక్కువ ఇయ్యను, ఒకవేళ ఇచ్చినా బయటకు వచ్చే మార్గం నేను చెప్తాను, నేను ఇస్తా అని చెప్పి బైబిల్లో ఉంది కదా. కాబట్టి మనకి ఎప్పుడు కష్టం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, అది శరీరానికి కావచ్చు, మన ఫ్యామిలీలో కావచ్చు, ఏదైనా కష్టం, ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏమని? నేను సహించిన దానికంటే దేవుడు ఎక్కువ ఇయ్యాడు, దీంట్లో నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఆ విశ్వాసం నాకు ఉంది, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తుండు. చాలు. ఆ మాట నీకు గుర్తొచ్చింది అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటాం మనం కదా. సంతోషంగా ఉంటామా ఉండమా? తప్పనిసరిగా ఉంటాం. 100% మనం సంతోషంగా ఉంటాం. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా నేను సహించగలిగింది కాబట్టి దేవుడు ఇచ్చింది. ఎన్ని రోజులు సహిస్తామో దేవుడికి తెలుసు. దాని తర్వాత బయటకు తీసుకొచ్చి దేవుడు సంతోషపరుస్తాడని దేవుడు మనము గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిది లోకం నడిచినట్టు నడవద్దు, రెండోది ఆత్మానుసారంగా నడవడానికి ట్రై చేయాలా, మూడోది మన నోటికి కాపుదల ఉంచుకోవాలా, నాలుగోది గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలా? దేవుడు మనకి ఎంత సహిస్తామో అంతే ఇస్తాడు, దాని తర్వాత బయటకు తీసుకొస్తాడు. ఐదోదిగా లాస్ట్ మొదటి కొలస్సీ రాసిన పత్రిక
3:2. మొదటి కొలస్సీ రాసిన పత్రిక 3:2. సరే కొలస్సీ 3:2. పైన వాటి మీదే కానీ చాలా ఒకవేళ మనకి ఎప్పుడు బాధ, ఎప్పుడు కష్టము, ఎప్పుడు మన మైండ్లో బాధలు ఉంటాయి చెప్పండి. ఎప్పుడు మనకి మైండ్లో ఎక్కువ బాధలు ఉంటాయి? ఈ లోకం గురించి ఆలోచించినప్పుడే. మనకి మైండ్లో బాధలు ఉంటాయి. రేపు ఏం చేయాలా, ఎల్లుండి ఏం చేయాలా, దాని తర్వాత ఏం చేయాలా, నా పిల్లలకి ఏం చేయాలా, వాళ్ళ ఫ్యూచర్ ఎలా అవ్వాలా, ఇవన్నీ మనకు ఉంటేనే మైండ్లో ఎప్పుడు బాధపడతా కూర్చుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఒక మంచి వాక్యం ఉంటుంది, నాకు చాలా ఇష్టం బైబిల్ మొత్తంలో. ఏ వాక్యం అంటే, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు వస్తాయి కదా. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి, అక్కడ ఉండాలి. మన మైండ్ ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండాలి. పైన వాటి మీదనే మన మైండ్ ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకానికి వచ్చింది బాటసారులుగా, లేదంటే ఒక పరదేశులుగా మనం ఈ లోకానికి వచ్చినాం. కొన్ని రోజులు ఉండేసి వెళ్ళిపోతాం. ఈ ఉన్నన్ని రోజులు బాగా బాధపడుతూ రేపు ఏమవుతుందో, నా పిల్లలకి ఏమవుతుందో, వీళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందో, వాళ్ళకి ఏమవుతుందో, వాళ్ళు ఎలా చదువుతారో అక్కర్లేదు. రోజు ప్రార్థన చేసుకొని చాలు. ఒకప్పుడు మన నాన్న వాళ్ళకి ఉద్యోగాలు కొన్నే ఉన్నాయి కదా. వాళ్ళు అనుకుండొచ్చు, వీళ్ళు చదువుకున్న తర్వాత ఏం జాబ్లు వస్తాయో, వీళ్ళకి ఎక్కడ గవర్నమెంట్ జాబ్ వస్తుందో. అసలు గవర్నమెంట్ జాబ్ లేదు అప్పుడు. అన్ని గవర్నమెంట్ జాబ్లు, ప్రైవేట్ ఉన్నాయి ఎక్కువ లేవు. అప్పుడు నాన్న వాళ్ళు అనుకునేట్టు, మా నాన్న వాళ్ళు మా గురించి చెప్తున్నారు, మీరు ఇంకా చిన్న పిల్లలు కదా, మా గురించి మా నాన్న వాళ్ళు అనుకున్నట్టు ఏమని, వీళ్ళు ఏం జాబ్ చేస్తారో, వీళ్ళకి ఏం పని వస్తుందో రాదో, గవర్నమెంట్ జాబ్లే లేవు, అసలు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తలేదు. మీకు తెలుసా, మా ఏజ్లో బాబా మేమందరము సికింద్రాబాద్లో హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉండేది, పెద్దది, ఇప్పుడు ఉంది. అక్కడ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నోటిఫికేషన్స్ పెడతారు. ఏమని పెడతారు, ఈరోజు ఇదిగో ఆర్మీలో ఈ పోస్టులు పడ్డాయి, 150 పోస్టులు, మీరు అప్లై చేయండి అని ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఒకటి పెట్టేసి పెడతారు. అక్కడ పోయి 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొని అప్లికేషన్ రాసి అప్లై చేసేది. మీకు తెలియదు అది. మా ఏజ్లో మేము చేసినప్పుడు ఇంటర్ 10th ఇంటర్ డిగ్రీ చదివేటప్పుడు రోజు పోస్ట్ ఆఫీస్, నా కాలేజ్ అక్కడే, రోజు పోస్ట్ ఆఫీస్ పోయేది, చూసేది అక్కడ. ఈరోజు ఏం పడ్డాయి, ఆర్మీలో పడ్డాయా, టీచర్స్ పడ్డాయా, ఇక్కడ పడ్డాయి, అది పడ్డాయా, ఇవి పడ్డాయా చూసుకోవాలా. ఇంటర్ ఉందా, ఇంటర్ మీద నేను అప్లై చేయొచ్చు. ఒక 10 రూపాయలు ఫామ్ కొనుక్కునేది, రాసేది, అప్లై చేసేది. అడ్రస్ దాని మీద ఉంటుంది, జస్ట్ రాసి పోస్ట్లో అక్కడే పోస్ట్ ఆఫీస్ వేసి వచ్చేది. వాళ్ళు అవి తీసుకొని చూసుకొని కాల్ లెటర్ పంపించారు, అంటే రాసి ఎగ్జామ్ రాసడానికి పిలిచేవాళ్ళు. కాబట్టి మన నాన్న వాళ్ళు అట్లా అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం మాకు ఏం జాబ్ దొరుకుతుంది. చూడండి, మా జనరేషన్ వచ్చేసరికి మాకు సాఫ్ట్వేర్ వచ్చేసింది కదా. మీరు వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఏ వస్తుంది, ఏ మొత్తం ఇంకా మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకోటి వస్తుంది. దేవుడు మన పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక ప్రణాళిక పెట్టింటాడు కదా. పెట్టింటా లేదా? మీరు చదువుకుంటున్నారు, మీకు ఒక ప్రణాళిక ఉంటుంది దేవుని పట్ల. ఏదో ఒక జాబ్ ఇస్తాడు. ఒకవేళ దేవుని చిత్తంలో మీరు మంచిగా ఉంటే దేవుడిని ఐఏఎస్ చేయొచ్చు, ఐపీఎస్ చేయొచ్చు, మంచి పోస్టులలో ఉండొచ్చు కదా. ఇస్తాడా? 100% ఇస్తాడు. కాబట్టి ఈ లోకం మీద మనం ఎన్ని రోజులైతే ఫోకస్ పెడతామో అన్ని రోజులు మన మైండ్లో బాధనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎన్ని వచ్చినా తక్కువే. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళకి బాధ, ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళకి బాధ, రేపు పిల్లల ఫ్యూచర్ మీద బాధ, మనకేమవుతుందో అని బాధ కదా. ఈ బాధలన్నీ మైండ్లో ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు బాధపడుతూనే ఉంటాం, సంతోషం ఉండదు ముఖం మీద. ఒకవేళ మనము పైన వాటిని వెతికినాం అనుకోండి, చూడండి సింపుల్ లాజిక్, పైన వాటి మీద వెతికితే దేవుడు ఏమంటుండే, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీరు ఏదైతే బాధపడుతున్నారో అవన్నీ వచ్చేస్తాయి. సింపుల్గా ఏం చేయాలా, పైన వాటి మీద మనం ఫోకస్ పెట్టాలి. పైన వాటి మీద ఫోకస్ పెట్టాలంటే పరలోక రాజ్యానికి వెళ్తామా వెళ్ళామా అనేది ఫోకస్లో ఉండాలి. నేను ఈ పని చేస్తున్నా, నా బౌండరీ దాటుతున్నా, నేను పరలోక రాజ్యానికి వెళ్తానా వెళ్ళామా, ఈ పని చేస్తున్నానా, నా బౌండరీ దాటుతున్నా, పరలోక రాజ్యానికి వెళ్తానా వెళ్ళామా, ఇవి చూసుకుంటే చాలు. నాకు ఈ లోకంలో ఉన్నాయని నీకు వచ్చేస్తాయి. అర్థమవుతుందని చెప్పింది. కాబట్టి మన జీవితానికి ఒకవేళ కంట్రోల్లో ఉంటే ఈ లోకంలో ఉండేవి అన్నీ వస్తాయి, పరలోక రాజ్యంలో మనకి వస్తాయి.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము మన జీవితానికి ఒక బౌండరీ లేకుంటే మనము కూడా ఒక పట్టణం కూలిన ఎలాగైతే కూలుతుందో అలాగే కూలుతాము. దేవుడి దృష్టిలో మనం రాజులుగా కనబడాలి అని అంటే మన మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలా. ఓకే, అలాగే మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఒక 5 నేర్చుకున్నాం. ఏంటంటే, ఒకటి ఫస్ట్ లోకాన్ని అనుసరించి నడవద్దు. రెండోది ఆత్మానుసారంగా మనం నడవడానికి ట్రై చేయాలి. మూడోది మన నోటికి కళ్ళం పెట్టుకోవాలా. నాలుగోది మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడు మనకి దాని నుంచి బయటకు తీసుకెళ్తా చేస్తాడు. అలాగే మనకి ఎంత సహిస్తామో అన్నే కష్టాలు దేవుడు ఇస్తాడు. ఆ 5వదిగా మన ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? పైన వాటి మీద ఉండాలి. ఒకవేళ పైన వాటి మీద మన ఫోకస్ ఉంటే లోకంలో ఉన్న వాటి మీద మన ఫోకస్ ఉండదు. అప్పుడు బాధ అనేది మనకు కనబడదు. కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్నాం ఏంటంటే, మనం బౌండరీలో ఉండాలి. మనం బౌండరీలో ఉండాలంటే ఈ ఐదు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నాము. మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వీటిని గుర్తుపెట్టుకుంటూ మన జీవితాన్ని సాగిస్తాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించుగాక. సమయం ఇచ్చిన దేవుడికి, మన యవనస్తులందరికీ కృతజ్ఞతలు. సో యవనస్తులకు అవసరమైన అతి ప్రాముఖ్యమైన మాటలు మనం వింటూ వచ్చాం ఇప్పటివరకు. రైట్, టుడే what is required is regulating ourselves. Self-regulation is the most important thing. Self-regulation. Why self-regulation is required? Regulator, ఎవరైతే నువ్వు రెగ్యులేట్ చేస్తారో వారు డే అంతా మీద ఉండరు కదా. మీ అమ్మ నాన్న లేదా ఎవరో ఒకరు డే అంతా మీద ఉండరు. రైట్, ఎవరికి వారు వారి వ్యక్తిగత జీవితాల్లో ఏమి అవసరం అంటే ఎవరిని వారు నియంత్రించుకోవడం అనేది అవసరం. సో సెల్ఫ్ రెగ్యులేటర్ ఈజ్ రిక్వైర్డ్. ఈరోజు నేను చెప్తాను చూడండి, మొబైల్ తనను తాను నియంత్రించుకుంటే తెలుసా మీకు ఈ విషయం? ఇట్ అప్డేట్స్ బై ఇట్ సెల్ఫ్. ఆటో మోడ్లో పెట్టేస్తే ఇప్పుడు దేర్ ఆర్ ఏఐ ఆటోమేటెడ్ కార్, డ్రైవర్ లెస్ కార్లు వచ్చినాయి తెలుసా మీకు? ఏం చేస్తున్నాయి అవి? సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంది. రైట్, కానీ ఎవరికి సెల్ఫ్ రెగ్యులేషన్ లేదు ఇప్పుడు? ద వన్ హూ మేడ్ ద సెల్ఫ్ రెగ్యులేటెడ్ మెషిన్ ఈజ్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఎవరైతే ఇలాంటి సెల్ఫ్ రెగ్యులేటెడ్ డివైసెస్ తయారు చేస్తారో వారికి సెల్ఫ్ రెగ్యులేషన్ లేదు. అలాంటి వారికి ఏం అవసరం అంటే, ఇప్పటి వరకు మనం విన్నాం కదా, లోక మర్యాదను అనుసరించగా ఏం చేయాలి? వాట్ బైబిల్ సేస్, వాక్యానుసారమైన ఆత్మానుసారమైన దైవికమైన మర్యాదను మనము అనుసరించాలి. రైట్, ద వరల్డ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఎండ్, డిస్ట్రక్షన్, హెల్. లోక మర్యాద అనుసరిస్తే మనకు వచ్చేది కూడా అదే. The entire class is going to watch a movie. I will also join them. Loka Maryada. No. Right? Entire class is dancing on a movie song. I will also join with them. Loka Maryada. No. Entire class is talking and using the abusive language. I will also use. Right? Loka Maryada. No. Entire class is using a specific code language. I will also use. No. Loka Maryada. ఇలాంటివి నాకంటే మీకే ఎక్కువ తెలిసిపోయి, ఎందుకంటే వాటి అనుభవించేది మీదే కదా. రైట్, సో లోక మర్యాద, ఇది లోక మర్యాద అంటే దానికి దూరంగా మనం రావాలని విన్నాం. రెండవదిగా ఆత్మానుసారంగా జీవించాలి. శరీరము ఎక్కువగా పనిచేసేది ఎవరికో తెలుసా మీకు? ముసలి వారిగా, చిన్నపిల్లలాగా, మరి యవనస్తులకి, ఎవరికి ఆత్మానుసారంగా ఉండాలి. శరీరానికి మీరు అవకాశం ఇవ్వకూడదు. మూడవది, ఈ శరీరంలో కూడా అతి ప్రాముఖ్యమైన ఏంటో తెలుసా మీకు? ఏంటిది? నోరు, నాలుక. ఎముక లేని నాలుక ఇట్ కెన్ డూ ఎనీథింగ్. అది మనిషిని చంపేస్తుంది, మనిషిని బ్రతికిస్తుంది కదా, మనిషిని ఆదరిస్తుంది, మనిషిని బాధ గురి చేస్తుంది.
కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, నోటికి తాళం వేసుకోవాలి. ఆ తర్వాత వీ షుడ్ రిమెంబర్, దేవుడు పడకుండా మనల్ని చేస్తాడు. రైట్, మనం పడిపోము అని మనం గుర్తుపెట్టుకోవాలంట. ఎంత మంచి వాక్యం కదా ఇది. మనం పడిపోము అని మనం గుర్తుపెట్టుకోవాలంట. రైట్, మనం ఏం గుర్తుపెట్టుకుంటాం? నేను కాలేజ్కి అయితే నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకుంటాం మనం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మనం శోధనలో పడకుండా, పడినా కూడా దానికి కావాల్సిన సహాయం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడని మనము గుర్తుపెట్టుకోవాలి. విషయం రిమెంబర్. ఆ తర్వాత ఇవన్నీ మనం చేస్తాం కదా, సెల్ఫ్ రెగ్యులేట్ చేస్తాం, ఆత్మానుసారంగా జీవిస్తాం, నోటికి తాళం వేసుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం దేవుడు మనకు సహాయం చేస్తారని. ఇవన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి అంటే, దేవుడు ఏం చెప్పిండు? పైన ఉన్న వాడిని అదే కోరి, అప్పుడు మీకు ఇవన్నీ కూడా అనుగ్రహింపబడతాయని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పైన వాటిని వెతకాలి. కానీ మనం దేని వెతుకుతామని చెప్పండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఈరోజు మ్యాన్ సర్చ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫోన్. ఏమన్నా చెప్పండి, ఫోన్ తీసుకురా, ఏమన్నా చెప్పండి. రైట్, ఒకటి కొనాలి, ఒకటి చదవాలి, ఒకటి చూడాలి, ప్రతి దానికి ఫోన్. గూగుల్ సెర్చ్లో లేదా ఏఐలోకి వెళ్ళి, చాట్ జీపీటీలోకి వెళ్ళి టైప్ చేసి మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మేమున్న రోజుల్లో ఎస్ఏ కాంపిటీషన్ పెడితే అది రాయడానికి లైబ్రరీలోకి వెళ్ళి పుస్తకాలు చదివి అర్థం చేసుకొని ఇది చేసేవాళ్ళు. రైట్, ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఎస్ఏ ఆన్ సంథింగ్ అంటే ఇంత పెద్ద డేటా వస్తుంది. అది గుర్తుపెట్టుకుని మన వల్ల అవుతలేదు. ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని మన వల్ల అవుతలేదు. అవునా? ఏమైంది? క్రియేటివిటీకి ఛాన్స్ ఇప్పుడు లేదు. మన వెతుకులాట ఇప్పుడు దేంట్లో ఎందులో ఉంది చెప్పండి? ఫోన్లో. కానీ నేను చెప్తాను, మన వెతుకులాట ఎక్కడ ఉండాలి? మనం దేని వెతకాలి? పైన ఉన్న వాటిని వెతకాలి. కాబట్టి ఆ విధంగా మనం చేయండి. దేవుడు మనకు సహాయం చేయండి. అందరం మోకరిద్దాం. దేవా, ఈ 5 విషయాలని మాకు జీవితంలో ఉండలాగా సహాయం చేయమని ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మొట్టమొదటి పాయింట్ జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోక మర్యాద అనుసరించకుండా దేవా నన్ను కాపాడు. దేవ, ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. లోక మర్యాదలు లేకుండా దేవా నన్ను కాపాడు. లోక మర్యాద ఎవరికి చేస్తున్నారో అలాంటి వారు క్షమించమని అడుగుదాం దేవుణ్ణి. దానిని దూరంగా తీసుకెళ్ళమని అడుగుదాం. దాన్ని తప్పించమని అడుగుదాం దేవుడిని. మొదలుపెట్టుకుందాం. మన దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. రెండవదిగా, లోక మర్యాదను అనుసరించి మాత్రమే కాకుండా శరీరానికి దూరంగా ఆత్మానుసారంగా జీవించడానికి సహాయం చేయమని మనం దేవుడిని వేడుకుందాం. దేవా, శరీరాన్ని తొలగించు, ఆత్మానుసారమైన జీవితము నాకు అనుగ్రహించు, అటువంటి మార్గంలోకి నన్ను మళ్లించు అని ప్రార్థన చేసుకుందాం. మూడవదిగా, దేవా, నా నోటికి కళ్ళెం వేయి, నా నోటికి కాపు వేయి. నా నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతుంది. నా నోటిని నీవు కాపు, నీవే కాచే దేవుడవు అని మొదలుపెట్టుకుందాం ఆయనతో. ఆ తర్వాత, దేవా, నాకు జ్ఞాపక శక్తిని అనుగ్రహించు. నేను పడిపోకుండా ఉండడానికి, నేను జాగ్రత్తగా చూసుకోవడానికి నీవు కావాల్సిన శక్తిని ఇచ్చే దేవుడు అని గుర్తుపెట్టుకునేలాగా సహాయం చేయని మొదలుపెడతాం. చివరిగా, దేవా, పైన వాటిని వెతుకులాగా నాకు సహాయం చేయని మొదలుపెడతాం. స్టోరీ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన వాక్యం ఇక్కడికి నేను ముగించుకుంటాను.